యెహెజ్కేలు 45-46 అధ్యాయాలు. మొదటిగా 45వ అధ్యాయం. మీరు చీట్లు వేసి దేశమును విభాగించినప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్ఠితార్పణంగా యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దానికి 25,000 కొలకర్రల విడివియు 10,000 కొలకర్రల వెడల్పును ఉండవలెను. ఈ సరిహద్దులన్నిటిలోగానున్న భూమి ప్రతిష్ఠితమగును. దానిలో పరిశుద్ధ స్థలమునకు 500 కొలకర్రల చచ్చౌకము ఏర్పడవలెను. దానికి నలుదిశల 50 మూరల మైదానం ఉండవలెను. కొలువబడిన ఈ స్థలము నుండి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల ఒక చోటు కొలిచివేయవలెను. అందులో మహాపరిశుద్ధ స్థలముగా ఉన్న పరిశుద్ధ స్థలముండును. యెహోవాకు పరిచర్య చేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయుచున్న యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును. అది వారి ఇండ్లకు నివేశమై పరిశుద్ధ స్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును. మందిరములో పరిచర్య చేయుచున్న లేవీలు ఇండ్లు కట్టుకుని నివసించినట్లు 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల ఒక ప్రదేశమును వారికి స్వాస్థ్యముగా 20 గదులను ఏర్పాటు చేయవలెను. మరియు పట్టణమునకై 5,000 కొలకర్రల వెడల్పును 25,000 కొలకర్రల నిడివియు గల ఒక ప్రదేశము ఏర్పాటు చేయవలెను. అది ప్రతిష్ఠితముగు భాగమునకు సరిగా ఉండవలెను. ఇశ్రాయేలీలకందరికీ అది స్వాస్థ్యముగా ఉండును. మరియు ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై ఏర్పడిన ప్రదేశమునకును ఎదురుగా వాటికి పడమటగాను తూర్పుగాను ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై ఏర్పడిన దేశమునకును ఇరుప్రక్కల అధిపతికి భూమిని ఏర్పాటు చేయవలెను. పడమటి నుండి తూర్పు వరకు దాని కొలువగా అది ఒక గోత్ర స్థానమునకు సరిపడు నిడివిగలదై ఉండవలెను. అధిపతి ఇక నా జనులను బాధింపక వారి గోత్రములను బట్టి భూమి అంతయు ఇశ్రాయేలీలకు నియమించినట్లు అది ఇశ్రాయేలీలలో అతనికి భూస్వాస్థ్యముగా ఉండును. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు: ఇశ్రాయేలీల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును. అలాగు చేయుట మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనిడి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఖరా త్రాసులను, ఖరా పడిని, ఖరా తూమును, ఒకటే పడియు ఒకటే తూమును మీరుంచుకొనవలెను. తూము వందుములో 10వ పాలు పట్టునదై ఉండవలెను. పందుము మీకు పరిమాణముగా ఉండవలెను. తులం ఒకటింటికి 20 చిన్నముల ఎత్తును, అరివీసే ఒకటింటికి 20 తులుముల ఎత్తును, 25 తులుముల ఎత్తును, 15 తులుముల ఎత్తును ఉండవలెను. ప్రతిష్ఠితార్పణలు ఈ ప్రకారముగా చెల్లింపవలెను. 180 పళ్ళ గోధుమలలో 3 పళ్ళ వంతునను, 180 పళ్ళ యవలలో 3 పళ్ళ వంతునను చెల్లింపవలెను. తైలము చెల్లించునదెట్లనగా 180 పళ్ళ నూనెలో పడియు 30 వంతున చెల్లింపవలెను. తూము 180 పళ్ళు పట్టునదగును. మరియు ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై నైవేద్యమునకును దహన బలికిని సమాధాన బలికిని మంచి మేపు తగిలిన గొర్రెలలో మందకు 200లలో ఒకదానిని తేవలెను. ఇశ్రాయేలీలలోని అధిపతికి చెల్లింపవలసిన ఈ అర్పణము ఈ ప్రకారముగా తెచ్చుటకు దేశమునకు చేరిన జనులందరూ బద్దులై ఉందురు. పండుగలలోనూ అమావాస్య దినములలోనూ విశ్రాంతి దినములలోనూ ఇశ్రాయేలీలు కూడుకొని నియామక కాలములలోనూ వాడబడు దహన బలులను, నైవేద్యములను, పానార్పణములను సరిచూచుట అధిపతి భారము. అతడు ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై పాప పరిహారార్థ బలి పశువులను, నైవేద్యములను, దహన బలులను, సమాధాన బలి పశువులను సిద్ధపరచవలెను. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసుకొని పరిశుద్ధ స్థలము నిమిత్తము పాప పరిహారార్థ బలి నర్పింపవలెను. ఎట్లనగా యాజకుడు పాప పరిహారార్థ బలి పశురక్తము కొంచెము తీసి మందిరపు ద్వారబంధముల మీదను బలిపీఠపు చూరు 4 మూలల మీదను లోపటి ఆవరణపు వాకిట ద్వారబంధముల మీదను ప్రోక్షింపవలెను. తెలియక తప్పిపోయిన వారిని విడిపించినట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై నెల 7వ దినమందు అలాగు చేయవలెను. మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరింపవలెను. 7 దినములు దానిని ఆచరింపవలెను. అందులో పులియని ఆహారము తినవలెను. ఆ దినమున అధిపతి తనకును దేశమునకు చేరిన జనులందరికీ పాప పరిహారార్థ బలిగా ఒక ఎద్దును అర్పింపవలెను. మరియు 7 దినములు అతడు నిర్దోషమైన 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకొని దినం ఒకటింటికి ఒక ఎద్దును ఒక పొట్టేలును దహనబలిగా యెహోవాకు అర్పింపవలెను. మరియు అనుదినము ఒక్కొక్క మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను.
మరియు ఎద్దొకటింటికిని పొట్టేలు ఒకటింటికిని తూము పిండి పట్టిన నైవేద్యము చేయవలెను. తూము ఒకటింటికి 3 పళ్ళ నూనె ఉండవలెను. మరియు 7వ నెల 15వ దినమున పండుగ జరుగుచుండగా యాజకుడు 7 దినములు పండుగ ఆచరించుచు పాప పరిహారార్థ బలి విషయములోను, దహన బలి విషయములోను, నైవేద్య విషయములోను, నూనె విషయములోను ఆ ప్రకారముగానే చెయ్యవలెను. యెహెజ్కేలు 46వ అధ్యాయము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము పనిచేయు 6 దినములు మూయబడి ఉండి విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను తీయబడి ఉండవలెను. అధిపతి బయట మంటపమునకు పోవు మార్గముగా ప్రవేశించి గుమ్మపు ద్వార బంధముల దగ్గర నిలువబడగా యాజకులు దహనబలి పశువులను సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలెను. అతడు గుమ్మము దగ్గర నిలవబడి ఆరాధన చేసిన తరువాత వెలుపలికి పోవును. అయితే సాయంకాలము కాకమునిపే గుమ్మము మూయకూడదు. మరియు విశ్రాంతి దినములలోనూ అమావాస్యలలోనూ దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలువబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. విశ్రాంతి దినమున అధిపతి యెహోవాకు అర్పింపవలసిన దహనబలి ఏదనగా నిర్దోషమైన 6 గొర్రె పిల్లలను, నిర్దోషమైన 1 పొట్టేలును, పొట్టేలుతో తూమెడు పిండి గల నైవేద్యము చేయవలెను. గొర్రె పిల్లలతో కూడా శక్తి కొలది నైవేద్యమును, తూము ఒకటింటికి 3 పళ్ళ నూనెయు తేవలెను. అమావాస్య నాడు నిర్దోషమైన చిన్న కోడెను, నిర్దోషమైన 6 గొర్రె పిల్లలను, నిర్దోషమైన 1 పొట్టేలును అర్పింపవలెను. నైవేద్యమును సిద్ధపరచవలెను. ఎద్దుతోనూ పొట్టేలుతోనూ తూమెడి పిండిని, గొర్రె పిల్లలతో శక్తి కొలది పిండిని అర్పింపవలెను. తూము ఒకటింటికి 3 పళ్ళ నూనె నైవేద్యము చెయ్యవలెను. అధిపతి ప్రవేశించినప్పుడు గుమ్మపు మంటప మార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవలెను. అయితే దేశ జనులు నియామక కాలముల యందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చినప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. తాము వచ్చిన దారిని ఎవరును తిరిగిపోక అందరూ తిన్నగా వెలుపలికి పోవలెను. అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదురు. వారు బయలు వెళ్ళినప్పుడు అందరూ కూడి బయలు వెళ్ళవలెను. పండుగ దినములలోనూ నియామక కాలములలోనూ ఎద్దుతో గాని పొట్టేలుతో గాని తూమెడి పిండియు, గొర్రె పిల్లలతో శక్తి కొలది పిండియు, తూము ఒకటింటికి 3 పళ్ళ నూనెయు నైవేద్యంగా అర్పింపవలెను. యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహన బలినైనను స్వేచ్ఛార్పణమైన సమాధాన బలినైనను అధిపతి అర్పించున్నప్పుడు తూర్పు తట్టు గుమ్మము తీయవలెను. విశ్రాంతి దినమున అర్పించినట్లు దహన బలిని సమాధాన బలిని అర్పించి వెళ్ళిపోవలెను. అతడు వెళ్ళిపోయిన తరువాత గుమ్మము మూయబడవలెను. మరియు ప్రతి దినము నిర్దోషమైన ఏడాది మగ గొర్రెపిల్లను దహనబలిగా అర్పింపవలెను. అనుదినము ఉదయమున దానిని అర్పింపవలెను. మరియు అనుదినము ఉదయమున దానితో నైవేద్యము చేయవలెను. అది ఎట్లనగా తూమెడు గోధుమ పిండిలో 6వ పాలును పిండి కలుపుటకు పడి నూనెయు ఉండవలెను. ఇది ఎవరనూ రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు. గొర్రె పిల్లలను నైవేద్యమును నూనెను అనుదినము ఉదయముననే నిత్య దహన బలిగా అర్పింపవలెను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అధిపతి తన కుమారులలో ఎవనికైనాను భూమి ఇచ్చిన ఎడల అది అతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారులదగును. అది వారసత్వము వలన వచ్చిన దాని వంటి స్వాస్థ్యము. అయితే అతడు తన పనివారిలో ఎవనికైనాను భూమి ఇచ్చిన ఎడల విడుదల సంవత్సరము వరకే అది వాని హక్కై తర్వాత అధిపతికి మరలా వచ్చును. అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యమునకు మాత్రము హక్కుదారులగుదురు. జనులు తమ స్వాస్థ్యమును అనుభవింపకుండా అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు. నా జనులు తమ భూములను విడిచి చెదరిపోకుండానట్లు అతడు తన భూమిలో నుండి తన కుమారులకు భాగములనియ్యవలెను. పిమ్మట అతడు గుమ్మపు మధ్య గోడ మార్గముగా ఉత్తర దిశ చూచుచున్న యాజకులకు ఏర్పడిన ప్రతిష్ఠితమైన గదులలోనికి నన్ను తీసుకొని రాగా అచ్చట వెనుక తట్టు పశ్చిమ దిక్కున స్థలమొకటి కనబడెను. ప్రతిష్ఠితములకు వస్తువులను బయటి ఆవరణంలోనికి కొని వచ్చి యాజకులు జనులను ప్రతిష్ఠించుటకై వారు అపరాధ పరిహారార్థ బలిపశు మాంసమును పాప పరిహారార్థ బలిపశు మాంసమును వండుచు నైవేద్యములను కాల్చుచుండు స్థలమిదియే అని నాతో చెప్పి అతడు బయటి ఆవరణంలోనికి నన్ను తీసుకొని వచ్చి ఆవరణపు 4 మూలలను నన్ను త్రిప్పగా ఆవరణం యొక్క మూలను మరి యొక్క ఆవరణం ఉన్నట్టు కనబడెను. ఆవరణపు మూలను ఆవరింపబడిన ఆవరణం ఒకటి కనబడెను.
ఒక్కొక్కటి 40 మూరల నిడివియు 30 మూరల వెడల్పును గలిగి 4 ఏక పరిమాణముగా ఉండెను. మరియు ఆ 4 చుట్టూ పంక్తిగానున్న ఆటకులుండెను. చుట్టూనున్న ఆటకల క్రింద పొయ్యిలుండెను. ఇది వంట చేయు వారి స్థలము. ఇక్కడ మందిర పరిచారకులు జనులు తెచ్చు బలిపశు మాంసమును వండుదురని ఆయన నాతో చెప్పాను.